ఉన్నట్టెక్కింది. ఏంటి ఎలా ఇచ్చాను? అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా? కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి, కొన్ని చోట్ల బెండ్ తీయాలి. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు. కూర్చో. నువ్వేం చేసినా నేను పడను. నీకు విషయం తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు. చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు. అయితే ఓ పని చేయి, ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు. నువ్వు నాకు పడ్డావని నేను నిరూపిస్తా. లేదు అనుకో, ఇక జన్మలో నేను నీకు కనిపించు. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నావు? వస్తే పడిపోతానని భయమా? వస్తా. వాణ్ణి గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే? వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు. వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను. ఏం చేస్తావు? అది చూడండి. చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా? అందులో షారూక్ దీపికాని మోసుకుంటూ గుడిమెట్లు ఎక్కుతాడు కదా. ఇప్పుడు నువ్వు వాడిని మోసుకుని మెట్లని ఎక్కేస్తావా ఏంటి? వాడు నన్ను మోసుకెళ్ళేలా చేస్తా. దానివల్ల యూజు? ఒసే లూజు, ఇది సినిమా కాదు, వాడు షారూక్ కాదు. సో పైకి వెళ్లేలోపు వాడు పైకే పోతాడు. ఏ వాడు వస్తున్నాడే. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఈ రోజు తొలైకాదశి. నా గుడికి రావడం అలవాటు. సో మన జర్నీ ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ, మన లవ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అవుతుందన్నమాట. పద పద, గుడి మూసేస్తారు. పద పద. ఏమైంది? కాల్ స్లిప్ అయింది. నొప్పి నా వల్ల కాదు. డ్రాప్ అయిపోదామా? చూసావా, మన ప్రేమకి మొదట్లోనే బ్రేక్ పడింది. ఏంటి అలా చూస్తున్నావు? కొంప తీసి మోసుకెళ్తావా ఏంటి? కరెక్ట్. నీకేం అభ్యంతరం లేకపోతే నేను ఎత్తుకుని తీసుకెళ్తా. అమ్మో, నువ్వు మధ్యలో వదిలేస్తే నా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. నాకు ఒక్కసారి చేయందిస్తే చివరి దాకా వదిలిపెట్టను. రా. ఇంతకు నీ వెయిట్ ఎంత చందు? 40. అమ్మ దొంగతే తప్పు చెప్పింది. కమిటీ తప్పు చేశానా? ఒకటా రెండా? ఎన్ని మినిట్లో? బరువుగా ఉన్నానా? ఎంత ప్రేమ ఉండకపోతే నీ భార్యని కాలు కింద పెట్టకుండా పైకి తీసుకొస్తావనైనా? మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటే వీడు నీ సెంటిమెంట్ ని గౌరవించి నిన్నింత దూరం మోసుకొచ్చాడంటే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడేమోనే. చందు, నా టైం అవుతుంది. చందు, నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది. నా మీద నీకే ఫీలింగ్ కలగలేదని నాకు అర్థమైంది. లైఫ్లో నేను నీకు కనిపించను.
రే ఎవడో గోడ దూకినట్లేదు. అవునన్నా. చూద్దాం పదండ్రా. అడుగు అన్నా, వాడు ఎవడో పూల దంగలో ఉన్నాడు. నువ్వా? ఎరా పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి సస్తారు. నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా? ఏం చేయమంటావన్నా, ర్యాగింగ్. ర్యాగింగ్? అవునన్నా, అర్ధరాత్రి పూట దొంగరాముల్లా గోడ దూకి తోటరాముల్లాగా ఈ పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట. ఏంటన్నా నాకు ఈ టార్చరు. అమ్ములు చెప్పిందా? అవునన్నా. అయితే అమ్ములు చెప్పిందే ఫైనల్. నువ్వు పైకి ఎక్కు. నాకు పైకి ఎక్కడం రాదే. ఎక్కించడం మాకొచ్చు కదా. అమ్ములు ర్యాగింగ్ అంటే భారతి, ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు. మన కుర్రోడు ఎక్కిస్తున్నారులే. వన్ సిక్కేగానే డిన్నర్ ఇంటికి వచ్చేస్తాను. మందులోకి ఆమ్లెట్ అన్నా ఇలా ఎక్కడం చాలా కష్టంగా ఉందన్నా. మెట్లెక్కెళ్ళనా? స్పైడర్ మ్యాన్ అవి మెట్లెట్ ఎక్కుతావమ్మా. నువ్వు పాకాలి. బెల్లం పాకమా? బెల్లం పాకం కాదు భారతి. తొయ్యడం ఏంటండి? చిచి నేను కాదు భారతి. రండిరా, మందు కొడదాం. థ్యాంక్స్ అన్నా. ఓకే. హాయ్. హాయ్. హ? హే! మా వాళ్ళు చూస్తే ఏమవుతుందో తెలుసా? మీ వాళ్ళ రా, ఏమైతే చూపిస్తా. అప్. ఏ! అన్నా అన్నా, వీడు మళ్ళీ పిలుస్తున్నాడేంట్రా? ఏంట్రా? పువ్వు మర్చిపోయినా. పువ్వా? పువ్వు అంట్రా? ఎరగండి ఎరగండి. అమ్ములు ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అన్నా. సూపర్ క్యాచ్. అన్నా ఫోన్. తెలుసు మా భారతే. రండి. చూసావా ఎలా కోఆపరేట్ చేశారో. అలా ఎలా? అమ్ముల్ ర్యాగింగ్ అన్నా. ఆ? హాయ్ ని మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా. ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడిని. లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా. అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్. ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసినోడిని నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా? నీకు భయం లేదా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. నీకు భయం వేస్తుందా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఇంతకీ నీ పేరేంటి? వెంకీ, వెంకటేశ్వర్లు చంద్రకళ. మన సీరియల్ హీరో బబ్లునే. ఎస్, బాయిలింగ్ స్టార్ బబ్లు హియర్. ఆ బబ్లు గడే. ఏరా మా భానుమతిని ఎందుకు రేప్ చేసావురా? భానుమతి? ఏ భానుమతి? ఓ చెల్లె నా ప్రాణం సీరియల్ గురించా? దాని మేనమామ గజేంద్ర గడి పురమాయిస్తే చేస్తాను. ఆడు చెప్తే చేసేస్తావా? ఆడు చెప్తే నేను కూడా చేస్తాను. అబ్బా, మా ఆవిడ ఏం చేస్తుందో ఏంటో. సిప్పిగాడు మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తానా? లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్ లో ఉందిరా, లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి ఉండేవాడిని. నీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తాను రా. సార్ నమస్కారం సార్. ఏంట్రా? నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్. మాతో తిరుగుతూ మాలో ఒకడైపోయావు. నీకోసం ఏదైనా చేస్తానురా. చెప్పు, ఏం చేయాలి? రోజు ఒకడు ఫోన్ లో నన్ను హింస పెడుతున్నాడు సార్. వాడి సంగతి మీరు చూసుకోవాలి సార్. వాడినోసారి పిలో, వాడిని ఇద్దాలే. నేను చాలా సార్లు ఇచ్చాను సార్ వార్నింగ్. వాడు పట్టించుకోడు సార్, సిగ్గులేని అదవా. మరేం చేయమంటావు? వాడికి మీ శాడిజం చూపించాలి సార్. ఇంత కత్తి తీసుకుని పసా 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 మరి పొడి చేసి మొహం మీద యాసిడ్ పోస్తే నల్లగా మాడిపోయి వాడి శవాన్ని చూస్తే మీ శాడిజం రేంజ్ ఏంటో తెలియాలి సార్. ఫోన్ చేయి, ఫోన్ చేయి, పిలు వాడిని.